కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. నీళ్లు నిజాల పేరుతో అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సవాల్ చేశారు. ఒకరోజు గోదావరిపై, మరో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని అన్నారు. కేసీఆర్ వస్తారంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. నుంచి 2014 మధ్య, ఆ తర్వాత 2014 నుంచి 2024 వరకు కృష్ణా జలాలను ఏపీ ఎంత తరలించుకుపోయిందో జనవరి 2 నుంచి అసెంబ్లీలో లెక్కలు తీద్దాం రమ్మన్నారు సీఎం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కలుగులోని ఎలుక లెక్క కేసీఆర్ బయటికొచ్చి 76 నిమిషాల పాటు అవే అబద్దాలను మళ్లీ చెప్పారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణాలోని 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణలోని 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణ శాసనం రాసిన జలద్రోహి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్ అని విమర్శించారు రేవంత్. నాడు ఒక్క సంతకంతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై జగన్ కు, కేసీఆర్ కు మధ్య ఒక కాంట్రాక్టర్ తో జరిగిన వ్యవహారమన్నారు సీఎం. ముందు దానికి సమాధానం చెప్పి తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్. 10 ఏళ్లలో లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే పనిచేశారని, ఇరిగేషన్ కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే అందులో 1.80 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని మండిపడ్డారు సీఎం రేవంత్. ప్రాజెక్టుల కోసం తట్టెడు మట్టి ఎత్తలేదని అంటున్న కేసీఆర్, పాలమూరులో వివిధ ప్రాజెక్టుల కోసం 6,500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో కేసీఆర్ సంగం బండకు 12 కోట్లు ఇవ్వకపోతే తానిచ్చి కల్వకుర్తి భూసేకరణ పూర్తి చేశానన్నారు. పాలమూరుపై సుప్రీంకోర్టులో కొట్లాడి ఇప్పుడు ట్రిబ్యునల్ 71% వాటా కోసం మంత్రి ఉత్తమ్ నేరుగా అటెండ్ అయి హియరింగ్స్ వింటున్నారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంటు ఎన్నికల్లో, ఆ తర్వాత కంటోన్మెంట్ బైపోల్లో, ఇప్పుడు జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ 10 ఏళ్ల నేరాలను, ఘోరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తత్వం బోధపడి సత్ప్రవర్తనతో ఉంటారని ఆశించామని, అయినా కేసీఆర్ బుద్ధి మారలేదన్నారు రేవంత్. ఆస్తుల కోసం అల్లుడు హరీష్, కుర్చీ కోసం కొడుకు కేటీఆర్ కొట్లాడుకుంటున్న టైంలో పరిణామాలను ఆపేందుకే కేసీఆర్ బయటకు వచ్చారన్నారు. కేటీఆర్ తండ్రి కుర్చీ హరీష్ రావు ఆయన చావు కోరుకుంటున్నాడని చెప్పారు సీఎం. తాను కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు రేవంత్. కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే వెళ్లి పరామర్శించి వచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి రావాలని మేం కోరుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు. సొంత బిడ్డ కవితను పార్టీ నుంచి బయటపడేసింది కేసీఆర్ కుటుంబమేనని, అవి వాళ్ళ కుటుంబ వ్యవహారాలని, వాటిపై మాట్లాడుకోదలుచుకోలేదని మీడియా చిట్ చాట్లో చెప్పారు సీఎం రేవంత్.